మహిళలకు సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పలు పథకాలకు బడ్జెట్లో రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి మహిళా శక్తిగా పేరు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి 3341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు 1099.78 కోట్లు, ఎస్సీ మహిళలకు 1198.42 కోట్లు, గిరిజన మహిళలకు 330.10 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629.37 కోట్లు, మైనారిటీలకు 83.79 కోట్లు ప్రతిపాదించింది. జెండర్ బడ్జెట్ లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది ప్రభుత్వం. మరోవైపు ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో తల్లికి వందనం పథకానికి 6487 కోట్లు, అన్నదాత సుఖీభవకు 1000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ బడ్జెట్ లో ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయని, ఇలాంటి సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టమన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మహిళలకు ప్రతి నెల డబ్బుల్ని అకౌంట్లో జమ చేస్తామని సూపర్ 6 లో భాగంగా హామీ ఇచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయల ఈ పథకం ద్వారా అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి మహాశక్తి ఆడబిడ్డ నిధి పేర్లు ఖరారు చేసింది. త్వరలోనే ఈ పథకానికి విధి విధానాలు ప్రకటించి దరఖాస్తుల్ని ఆహ్వానించాలని భావిస్తోంది. అంతేకాదు మహిళలకు ఇచ్చిన మరో హామీ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి అమలు తీరుపై ఆరా తీశారు. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నారు.